దేశంలోని ఏ బ్యాంకులోనైనా ఖాతా ఉన్నవారికి శుభవార్త. ఆర్‌బీఐ కొత్త రూల్స్. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికైతే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. దేశంలోని ఏ బ్యాంకులోనైనా సరే మనకైతే ఖాతా ఉన్నవారికైతే శుభవార్త అండి. ఆర్‌బీఐ నుంచి మనకైతే కొన్ని కొత్త రూల్స్ కూడా ఇక్కడ రావడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకైతే ఉపశమనం కల్పిస్తూ సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ అంటే మినిమం బ్యాలెన్స్ అండి నిర్వహణకై సంబంధించి గణనీయమైన మార్పునైతే ప్రకటించిందండి. ఇక్కడ ప్రధాన ముఖ్యాంశాలు ఏమిటంటే ఇక్కడ ప్రతికూల బ్యాలెన్స్ పరిస్థితులు, జీరో బ్యాలెన్స్ డిస్ప్లే, ఖాతా బ్యాలెన్స్ కంటే ఎక్కువ లావాదేవీలు లేదా ఛార్జీలు విధించడం వల్ల సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్ 0 కంటే తక్కువగా పడిపోయినప్పుడు అది జీరో బ్యాలెన్స్గా చూపబడుతుందండి. కారణాలు కూడా లావాదేవీలు, డెబిట్ కార్డ్ ఛార్జీలు, లావాదేవీల రుసుములు లేదా బ్యాంక్ కనీస నిల్వను మినిమం బ్యాలెన్స్ అండి నిర్వహించడంలో వైఫల్యం వంటి వాటికైతే తగినట్టుగా నిధులు లేకపోవడం వల్ల ప్రతికూల నిల్వలు కూడా ఏర్పడవచ్చండి. ప్రతికూల బ్యాలెన్స్లను పరిష్కరించడం చూసినట్లయితే ఇక్కడ కస్టమర్ కేర్ అయితే ఉంటుందండి. నెగిటివ్ బ్యాలెన్స్ వెనుక కారణాన్ని అర్థం చేసుకోవడానికి బ్యాంక్ కస్టమర్ కేర్కి అయితే మనకు సంప్రదించవచ్చు. అదేవిధంగా బ్యాంక్ ఛార్జీలు చూసినట్లయితే డెబిట్ కార్డ్ లేదా లావాదేవీ ఛార్జీల కారణంగా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటే ముఖ్యమైన సమస్య ఉండకపోవచ్చు. అయినప్పటికీ తగినంత మినిమం బ్యాలెన్స్ మనం లేకుంటే బ్యాంకు బ్రాంచ్ని సందర్శించి ఛార్జీల మినహాయింపును కూడా ఖచ్చితంగా అభ్యర్థించాలండి. ఫిర్యాదులను దాఖలు చేయడం చూసినట్లయితే ఛార్జీలను మాఫీ చేయడానికి బ్యాంకు నిరాకరిస్తే కస్టమర్లు ఆర్‌బీఐ యొక్క ఫిర్యాదు పోర్టల్ ద్వారా మన ఫిర్యాదు కూడా చేసుకోవచ్చండి. ఆర్‌బీఐ యొక్క కొత్త రూల్ చూసినట్లయితే ఇక్కడ కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. ఆర్‌బీఐ యొక్క కొత్త నిబంధనల ప్రకారం వినియోగదారులు ఇకపై ఏ సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ కూడా నిర్వహించాల్సిన అవసరం లేదండి. అంటే మన యొక్క అకౌంట్లో ₹0 అన్నా పర్వాలేదు అంటున్నారండి. కస్టమర్ యొక్క బెనిఫిట్ చూసినట్లయితే ఈ నియమం కనీస బ్యాలెన్స్ నిర్వహించడం యొక్క భారాన్ని అయితే తొలగిస్తుంది. అవసరమైన బ్యాలెన్స్ థ్రెషోల్డ్ కంటే తక్కువ పడిపోవడం మనకైతే ఛార్జీలు కూడా నివారిస్తుందండి. అమలు మరియు ప్రభావం చూసినట్లయితే కస్టమర్ ఫ్రెండ్లీ విధానం మనకైతే ఉండబోతుంది. ఖాతాదారులందరికీ కూడా బ్యాంకింగ్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మరియు ఆర్థికంగా తక్కువ భారం చేసే ఒక మార్పు అని చెప్పుకోవచ్చండి. సానుకూల అభివృద్ధి. ఈ నియమం కస్టమర్లకు ముఖ్యంగా హెచ్చుతగ్గులకైతే లోనైన ఖాతాదారులకైతే నిల్వలు తక్కువగా పర్వాలేదు మనకైతే గణనీయమైన ఉపశమనం అయితే కలిగిస్తుందండి. మినిమం బ్యాలెన్స్ ఆవశ్యకతను తొలగించడంలో ఆర్‌బీఐ యొక్క కొత్త నిబంధనలు కొత్త నియామక సానుకూల మరియు కస్టమర్ స్నేహపూర్వక పరిమాణం అని చెప్పుకోవచ్చండి. ఇది బ్యాంకు ఖాతాదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. కనీస బ్యాలెన్స్ నిర్వహించినందుకు మనకైతే ఇకపై జరిమానా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ మార్పు దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు మొత్తం మనకైతే బ్యాంకింగ్ అనుభవాన్ని మనకైతే మెరుగుపరుస్తుందని భావిస్తున్నారండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.